ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువు ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో మీ వ్యక్తిగతమైనటువంటి వాక్య ధ్యానం ముగించుకొని నూతన సంవత్సరం అంటూ ఉన్నాం. నూతన సంవత్సరం యొక్క 2వ నెలలో కూడా చివరి దినాల్లోకి వచ్చేసాం. మనం చివరి దినంలో ఉన్నాం. దేవుని స్తోత్రం. కాలం ఎంత వేగంగా గడిచిపోతుందో గమనించండి. అంటే అదొక 31, ఇదొక 28, అనగా ఇంచుమించు 50, 58, 59 రోజులు అయిపోతుంది. ఎంత వేగంగా గడిచిపోయింది కాలం. గాలికి రేపబడు లేకపోతే పొట్టులాగా కాలము గతించిపోతుంది. సీజన్స్ వస్తున్నాయి, ఫెస్టివల్స్ వస్తున్నాయి, మాసాలు గడిచిపోతున్నాయి. కానీ మనం చేయాల్సిన పని ఇంకా మిగిలింది. మనం చేస్తున్నప్పటికీ తరగని పని మన ముందు మిగిలింది. ఈ పని ఎలాగైనా పూర్తి చేయాలి మన జనరేషన్లో. దేవుని స్తోత్రం. రండి, ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ ఫిబ్రవరి నెలలో 16వ తేదీ టౌన్ హాల్లో జరిగిన శిష్యత్వపు కూడిక చక్కగా జరిగింది. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. 3వ నెలలో అనగా మార్చి నెల 16వ తేదీ మరలా 3వ ఆదివారము టౌన్ హాల్లో సాయంకాలం 6:30 గంటల నుంచి ప్రత్యేకమైనటువంటి ఉజ్జీవ కూడిక. శిష్యత్వపు కూడిక అన్నప్పుడు కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారనే ఉద్దేశంతో దాన్ని మళ్ళీ పూర్వపు నామంతోనే ఉజ్జీవ కూడిక అని కొనసాగించాలనుకుంటూ అని అది ఉజ్జీవ కూడికగా కొనసాగుతుంది. ఆ ఉజ్జీవ కూడికి మీకు ప్రత్యేకమైన ఆహ్వానం ఇప్పటి నుంచే పలుకుతున్నాం. ఇంకా టైం ఉంది, ఇంకో 15 రోజులు ఉంది, 2 వారాలు ఉంది. అయినప్పటికీ కూడా మీకు తెలియజేస్తే బాగుంటుందని, పాంప్లెట్లు ఇంకా రాలేదు, వచ్చినప్పుడు మీకు అందజేయడానికి వాట్సాప్లో కూడా అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో నా దగ్గర ఒక బుక్ ఒకటి ఉంది, ఒక పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకాన్ని నేను ఈ మధ్య కాలంలో కొన్నాను. ఆ పుస్తకాన్ని గురించి పరిచయం చేయాలని, పుస్తక సమీక్ష అని కాదు కానీ పుస్తకాన్ని కొద్ది పరిచయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో పరిశుద్ధాత్మ శుభోదయం అనేటువంటి ఈ పుస్తకాన్ని బ్లెస్సింగ్ బుక్స్ మధురానగర్ విజయవాడ వాళ్ళ పబ్లికేషన్. ఈ పుస్తకం ఖరీదు ₹150. దీంట్లో 160 పేజెస్ ఉన్నాయి. మీరు వేరు పుస్తకాలు పబ్లిష్ చేశారు. మన ఈ బ్లెస్సింగ్ బుక్స్ చిన్న బుక్స్, ₹10 బుక్స్, కొంతమంది మిషనరీస్ యొక్క హిస్టరీస్. మా ప్రచురణలు ఫాదర్ హయ్యర్ గారి జీవిత చరిత్ర, స్తుతిలోని శక్తి అనేటువంటి పుస్తకం, విలియం బూత్ గారి జీవిత చరిత్ర, ప్రసంగాల పుస్తకం, సత్యవాణి అనేటువంటి కథల పుస్తకం, తమసోమ జ్యోతిర్గమయ అనేటువంటి పుస్తకం. తర్వాత నాకు నచ్చిన హాలీవుడ్ క్లాసిక్ మూవీస్ని గురించి డాక్టర్ పిబి మనోహర్ గారి పుస్తకం, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. అంతేకాకుండా చారిత్రాత్మకమైనటువంటి ప్రసంగాలు, ప్రముఖ మిషనరీలు చేసిన ప్రసంగాలట. అంతేకాకుండా పెళ్ళంటే ఏంటి అనే డాక్టర్ కరుణ కుమార్ గారి పుస్తకం, పరలోకమునకు ఎవరు వెళ్తారు అనేటువంటి పుస్తకం, నోటబుల్ ఫ్యాక్ట్స్ అండ్ ఈవెంట్స్ ఇన్ ద బైబిల్ అండ్ చర్చ్ హిస్టరీ అనేటువంటి బుక్, ఇజ్రాయెల్ డేవిడ్ గుడిపాటి గారి పుస్తకం, 1000 ప్రసంగాలు. అమ్మో, దేవుని సేవకులకు, సంఘ కాపరులకు, స్వార్థికులకు మేలుకరమైన ప్రసంగాలు, రెడీమేడ్ ప్రసంగాల పుస్తకం. కాబట్టి వాళ్ళ పబ్లికేషన్స్తో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శుభోదయం, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అనేటువంటి పుస్తకం. ఇది ఇంగ్లీష్లో వచ్చింది చాలా కాలం క్రితం. ఇది ఎప్పుడు పబ్లిష్ చేశారు, పబ్లిష్డ్ బై కిషోర్ గంటా అని ఉంది, కానీ ఎప్పుడు పబ్లిష్ చేశారో రాయబడలేదు. బహుశా మేబీ ఈ ఇయరే పబ్లిష్ చేసి ఉంటారేమో. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అనే పుస్తకం బహుశా నాకు ఐడియా రావడం లేదు. ఓఎం వాళ్ళ పబ్లికేషన్లో ఇంగ్లీష్లో వచ్చింది, తెలుగులో కూడా వాళ్ళు పబ్లిష్ చేశారో ఏమో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఏదేమైనప్పటికీ తాజాగా వీరు పరిశుద్ధాత్మ శుభోదయం అనేటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేశారు. బెన్నీ హిన్ గారి పుస్తకం, ప్రపంచ ప్రఖ్యాత సువార్థికులైనటువంటి బిల్లీ గ్రామ్ కాదు, బెన్నీ హిన్ గారి పుస్తకం ఇది. 12 అధ్యాయాలు ఉన్నటువంటి పుస్తకం. మీకు అవసరమైన వారు తెప్పించుకోండి. నేను ఈ పుస్తకాన్ని మన
నెల్లూరులో కృపా బుక్ స్టాల్ ఏబిఎం కాంపౌండ్లో ఉన్నటువంటి సహోదరులు నర్సయ్య గారి ఆ బుక్ స్టాల్లో కొనడం జరిగింది. 150 రూపాయలు. వెనకాల పరిశుద్ధాత్మ మీ జీవితంలో బలమైనదిగా చేయును అని ఒక కొటేషన్, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఉన్నత స్థాయిలోకి రూపాంతరం చెందించును అని మరో కొటేషన్, పరిశుద్ధాత్మ మీ అరణ్యమైన భూమిని ఫలవంతమైన భూమిగా మార్చును అనేటువంటి కొటేషన్. ఇలా కొటేషన్స్ ఉన్నాయి. మంచి పుస్తకం, చూడడానికి మంచి లుక్ ఉంది. ఈ పుస్తకాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అంటే ఇది బైబిల్ స్కూల్ భాషలో చెప్పాలంటే ఇట్స్ ఏ స్టడీ ఆన్ హోలీ స్పిరిట్, లేకపోతే న్యూమటాలజీకి సంబంధించిన బుక్ అన్నట్టుగా అనుకోవచ్చు. పరిశుద్ధాత్మ శాస్త్రానికి సంబంధించిన బుక్ అనుకోవచ్చు. పరిశుద్ధాత్మ శుభోదయం అనే టైటిలే కాస్త అభ్యంతరకరంగా కూడా ఉండొచ్చు కొంతమందికి. ఆరంభ దినాల్లో నాకు పెద్ద అభ్యంతరకరంగా అనిపించలేదు. తర్వాత అదేంటిది, పరిశుద్ధాత్మకు గుడ్ మార్నింగ్ ఏంటి, దేవునికి గుడ్ మార్నింగ్ ఏంటి, దేవునికి గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ ఈవినింగ్లు, గుడ్ నైట్లు యొక్క అవసరత లేదు. కారణం ఏంటంటే మార్నింగ్స్కి, ఈవినింగ్స్కి, ఆఫ్టర్నూన్స్కి అతీతంగా, కాలానికి అతీతంగా ఉన్న దేవుడు. గుడ్ దేవుడికి ఎప్పుడు గుడ్డే. మనం బ్యాడ్ పీపుల్ కాబట్టి మనకు గుడ్ మార్నింగ్ కావాలి, మనము చెడ్డవాళ్ళం కాబట్టి గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ ఈవినింగ్లు, గుడ్ నైట్లు కావాలి. ఆయన ఉత్తముడైనటువంటి దేవుడు, హీస్ ఎ బెస్ట్ గాడ్. కాబట్టి ఆయనకి గుడ్ మార్నింగ్ చెప్పాల్సినంత అవసరం ఏంటో నాకు అర్థం కావడం లేదు. స్తుతించడం అనే దానికి గుడ్ మార్నింగ్ అని చెప్పడం ఏంటో. మరి బెనిహిన్ గారు ప్రాస్పరిటీ థియాలజీ తప్పు అని కన్ఫెషన్ చేసినట్లుగా, ఒప్పుకున్నట్లుగా, తన థియాలజీలో మార్పు తెచ్చుకున్నట్టుగా నేను ఇంటర్నెట్లో అక్కడిక్కడ ఆర్టికల్స్ చదివాను. ఏదేమైనప్పటికీ ఆయన మినిస్ట్రీ కూడా కాస్త వివాదాస్పదంగా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం నేను పబ్లిష్ చేసినటువంటి 2004 నుంచి ఇంచుమించు 10-12 సంవత్సరాలు పబ్లిష్ చేసినటువంటి పునాది అనే మ్యాగజైన్లో కూడా బెనిహిన్ ఈజ్ ఎ ఫాల్స్ టీచర్ అని నేను ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఫాల్స్ టీచర్ అనబడిన వ్యక్తి అంటూనే ఆయన పుస్తకాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, ఇది కొంతవరకు మీకు హెల్ప్ చేయగలదు టు నో మోర్ అబౌట్ ద హోలీ స్పిరిట్. అంటే పెంటెకోస్టల్ వాళ్ళకి ఉపయోగపడదు, మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. చదవండి, ఇందులో అవసరమైన మంచి విషయాలు తీసుకోండి, చెడ్డ విషయాల్ని తీసి పారేయండి. ఒకవేళ నేను బెనిహిన్ని ఫాల్స్ టీచర్ అంటున్నప్పుడు చాలామంది నన్ను వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది. కొంతమంది ఫేవరెట్ ప్రీచర్స్ ఉంటారు, అమ్మో పలానా ఆయన. కొంతమంది ఆఫ్రికన్ ప్రీచర్స్, కొంతమంది ఇండియన్స్కి ఫేవరెట్ ప్రీచర్స్. నాకు ఫేవరెట్ ప్రీచర్స్ అంటూ ఎవరు లేరు. హోలీ స్పిరిట్ షుడ్ బి అవర్ ఫేవరెట్ ప్రీచర్. వీళ్ళందరూ కాలానికి అనుగుణంగా బోధలు మార్చుకునే వాళ్ళేమో కానీ, ప్రత్యక్షతలు పొందామని ఏవేవో ప్రత్యేకమైన విషయాలు చెప్పేవాళ్ళేమో కానీ, పరిశుద్ధాత్ముడు వాక్యానుసారంగా మనకు సత్యాన్ని, సర్వసత్యాన్ని బోధించేవాడు, సర్వసత్యంలో నడిపించేవాడు. ఆ పరిశుద్ధాత్మను గురించి మనం తెలుసుకోవాలి. కనుక ఒకవేళ మీరు దీంట్లో విభేదించే విషయాలు ఏమన్నా ఉంటే మీరు నాతో పంచుకోండి, దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నేను చదివాను, నాకు గుర్తులేదు, మళ్ళీ చదవడానికి కూడా ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేసి ఒకవేళ ఆయన హెచ్చవల్ హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ప్రోగ్రామ్ వ్యూవర్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది. దాంట్లో ఒకవేళ కొటేషన్స్ అప్పుడప్పుడు సమయాన్ని బట్టి నేను వేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ బుక్ పబ్లిషర్స్తో నాకు ఎటువంటి సంబంధం లేదు. అవి బెనిహిన్ గారి వ్యక్తిగతమైన అభిప్రాయాలు. దాంతో అందరు పబ్లిషర్స్ ఏకీభవిస్తున్నారని నేను అనుకోవడం లేదు. అలాగని నేను కూడా అన్నీ ఏకీభవించాలని ఏం లేదు. వాక్యంతో 100% పాళ్ళు ఏకీభవిస్తే చాలు. పుస్తకాలతో 100% పాళ్ళు, ఎంత గొప్ప దేవుజనం రాసిన పుస్తకంతో అయినా 100% పాళ్ళు ఏకీభవించాలి, రూలేం లేదు. కాబట్టి ఈ పుస్తకాన్ని గురించి ఒక క్రిటికల్గా ఒక రివ్యూ అందించాలని మీరు భావించవచ్చు. కాబట్టి దీంట్లో ఏ కొటేషన్ చదవాలి ఏంటి, క్రీస్తు పాపము చేయు శక్తి కలిగి ఉన్నాడా? దాని ఆన్సర్ నో. 122వ పేజీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ స్థానము అనేటువంటి ఒక చాప్టర్లో రాయబడిన విషయం. కాబట్టి అవసరమైన వాడు పుస్తకం తెప్పించుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనం చేయకూడనివి, లివింగ్ జెరూసలేం వాస్ ప్రొహిబిటెడ్ ఒకటి. రెండోది నోయింగ్ థింగ్స్, అంటే వాక్యంలో సత్యాలు తెలుసుకోకూడదని కాదు, అనవసరమైన విషయాలు, భౌతిక రాజ్యాన్ని గురించిన విషయాలు, దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. మూడో విషయము మనం తెలుసుకున్నాం, ఆకాశం వైపు తేరి చూడడం, లేకపోతే చూడకూడని దాని వైపు తేరి చూడడం. అనగా మొదటి ఆకాశం వైపు తేరి చూడడం తప్పేమో కానీ మూడో ఆకాశం వైపు తేరి చూడడం
తప్పేం లేదు. మూడో ఆకాశం అంటే పరలోకం అని చెప్పబడింది 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో. మూడోదిగా నింపుకోవడం. ఒక గ్యాప్ కనిపిస్తే అక్కడక్కడ వాళ్ళ మందిరం నిండలేదని బాధపడుతున్నారు. మందిరం నిండలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక సేవకునిగా 30 సంవత్సరాల సేవ అనుభవాన్ని, 30 సంవత్సరాలకు పైగా సేవ అనుభవాన్ని బట్టి, 3 దశాబ్దాలకు పైగా ఉన్నట్టు సేవ అనుభవాన్ని బట్టి నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, మందిరము నిండలేదు అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మందిరం నిండొచ్చు, నిండకపోవచ్చు. దాన్ని బట్టి ఏదో వేదన పడాల్సిన అవసరం లేదు. మనుషులు నింపబడ్డారా లేదా అనే దాన్ని బట్టి మీ వేదన ఉండాలి. We should be filled with Holy Spirit. It doesn't matter either the church building was tightly packed or with full of people or not. ప్రజలు ఉన్నారా లేదని పక్కన పెట్టేసింది. ప్రజలు ఉండాలి. కానీ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈరోజు అంతా టైట్ ప్యాక్ అయిపోవాలి, బయట కూర్చోవాలి, కిక్కిరిసి ఉండాలి, ఇంటి నిండా జనాలు ఉండాలి. కపెర్నహూములో ఇంటిలో యేసు ఉన్నాడని తెలిసినప్పుడు జనులు గుంపులుగా ఉండి ఒక రోగిని లోపలికి తీసుకునే పాసిబిలిటీ లేదు. ఎందుకు పాసిబిలిటీ లేదండి? అవసరమైతే అక్కడ అందరూ సహకరించండి, రోగి వచ్చే అవకాశం ఉంది. హలో, ఇప్పుడు రోగులను బాగు చేసే టైం కాదు, ఇప్పుడు ప్రీచింగ్ టైం. లెట్స్ ఎంజాయ్ ద ప్రీచింగ్ ఆఫ్ జీసస్. యూ కెన్ డూ లేటర్ అన్నట్టుగా బిహేవ్ చేసి అడ్డగించిన ప్రజలు అయిండొచ్చు. దానికి ఆల్టర్నేటివ్గా వాళ్ళు పైకప్పు తొలగించి మంచాన్ని కిందకి దించారు, అది వేరే విషయం, దాంట్లోకి వెళ్ళలేదు. ఫిల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఫిల్లింగ్ అవర్ సెల్వ్స్, మనల్ని మనం ఆత్మతో నింపడం అనేది, నింపుకోవడం అనేది ముఖ్యం. కానీ కుర్చీలు నింపుకోవడం, జనాలు నింపుకోవడం, లేకపోతే ఆటోలు నింపడం అనేది అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న వీటిని గురించి మనం ఆలోచించాం. చేయకూడని వాటిని చేయకుండా ఉండాలి, చేయాల్సిన వాటిని మనం చేస్తూ ఉండాలి. వాళ్ళని యేసు ప్రభు నిషేధించాడు, నిరోధించాడు, నియంత్రించాడు. హలో, ఎందుకండి యెరూషలేం వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారు? డోంట్ లీవ్ జెరూసలేం. ఎందుకంటే అన్ని చోట్ల నా ఆత్మను కుమ్మరిస్తానని ఆయన చెప్పాడు. అంత్యదినములో అనేకుల మీద నా ఆత్మను కుమ్మరిస్తా అని చెప్పాడు. అది యెరూషలేములో మాత్రమే అని కాదు. ఆ కుమ్మరింపు కైసరయలో కొర్నేలింట్లో జరిగింది. ఆ కుమ్మరింపు ఎఫెసీలో జరిగింది, లేకపోతే ఎఫెసీ దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో జరిగింది. ఆ కుమ్మరింపు ఇలా వేరు వేరు ప్రదేశాల్లో జరిగిందండి. కాబట్టి యెరూషలేములోనే ఉంటే, అలాగైతే పరిశుద్ధాత్మ అభిషేకం కోసం నెలకోసారో సంవత్సరానికి ఒకసారో మనం యెరూషలేము వెళ్ళి రావాల్సిన పరిస్థితి. యెరూషలేముకు వెళ్ళిన వాళ్ళందరికీ ఆత్మాభిషేకం ఉందని మనం చెప్పలేము. పరిశుద్ధ భూమిలోకి వెళ్ళడం కాదు, పరిశుద్ధ భూమిని దర్శించడం కాదు, కానీ పరిశుద్ధాత్మ చేత నింపుకోవడం, నింపబడడం అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది, ఇంకొక 13 నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం. టుడేస్ కీ వర్డ్స్ ఈస్ ఫ్రమ్ బుక్ ఆఫ్ యాక్ట్స్ 1st chapter verse 1. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయన అడుగగా. చాలండి, స్తోత్రం. కాబట్టి వారు 120 మందికి పైగా ఎక్కువైన వారు, సుమారు 500 మంది లేదా 500 మందికి పైగా ఎక్కువైన వారు కూడి వచ్చారు. వాళ్ళందరినీ గ్యాదర్ చేశాడు యేసు ప్రభు. వాళ్ళందరినీ యేసు ఒక్కడే గ్యాదర్ చేశాడని కాదు, వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆయన ఏదో కలుసుకోమన్నాడు కదా, రండి వెళ్ళిపోదానండి. ఎప్పటికీ 40 days అయింది. మన మూమెంట్ మళ్ళీ మనం దీన్ని ఏదో చేయాలి. మనం మినిస్ట్రీ ఆగిపోయింది, పరిచర్య ఆగిపోయింది, రూరల్ ఎవాంజలిజం ఆగిపోయింది. కాబట్టి వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఆయనేమో నేను వెళ్తాను అంటున్నాడు. మనం ఎందుకు ఉండాలి ఇక్కడ? మనం వెళ్ళే అవకాశం ఉంది కదా. ప్రభువా, నేను నీతో పాటు వస్తానని పేతురు అన్నాడు. హలో, నాతో ఎలా వస్తావా? నువ్వు ఇప్పుడు రాలేవు, కానీ ఒకరోజు వస్తావు. చూసారా, యేసుతో మనం అప్పుడు లేము, అప్పుడు భూమి మీద లేము. యేసు ఒకవేళ ఉన్నా కానీ ఆయనతో పాటు వెళ్ళిండే వాళ్ళం కాదు. ఆయనతో పాటు ఆయన ఒక్కడే వెళ్ళాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక్కడే వచ్చాడు, ఆయన వెళ్ళినప్పుడు కూడా ఆయన ఒక్కడే వెళ్ళాడు. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఒంటరి వాళ్ళం. పిల్లవాడు ఒక 10,000 మందినో, ఒక 50 మందినో, 60 మందిని వెంటేసుకొని రాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఒంటరి వాళ్ళం. ఈ లోకానికి నీ విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు నాతో పాటు ఒక 100 మంది చచ్చిపోవాలి,
నేను 100 మంది అందరం ఒకేసారి భూస్థాపన చేయబడాలని ఆశించడంలో ఎటువంటి అర్థం లేదు. మనం ఒంటరి వాళ్ళుగా వచ్చాం, ఒంటరి వాళ్ళుగా వెళ్తాం. ఈ మధ్యలో తోడు, ఈ మధ్యలో స్నేహితులు, ఈ మధ్యలో బంధువులు, ఈ మధ్యలో బంధుత్వాలు కాదా, ఇవన్నీ ఈ మధ్య కాలంలో జననానికి మరణానికి మధ్యలో జరుగుతున్నవి. కానీ ఎంతమంది ఉన్నప్పటికీ సడన్గా ఒకరోజు ఒంటరిగా వెళ్ళాల్సిందే. నా ఫ్రెండ్ చచ్చిపోయాడు కాబట్టి మా ఫ్రెండ్స్ అందరం సతీ సహగమనం టైపులో మిత్ర సహగమనం చేసేస్తాం, ఆ చితిలోకి దూకేస్తాం, లేకపోతే ఆ సమాధిలో ఉండిపోతాం అని అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు, ఎంత ప్రేమించినప్పటికీ కూడా. ఎందుకు చెప్తున్నానంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, యేసు ప్రభు వారిని కలుసుకున్నాడు. వారు కూడి వచ్చినప్పుడు ఆయన కూడా వచ్చాడు. 4వ వచనంలో రాయబడింది, ఆయన వారిని కలుసుకొని. వారు కూడి వచ్చారు, ఆయన వచ్చాడు. ఇక్కడ వారు కూడి రావడానికి ముందే, లేకపోతే కూడుకుంటూ ఉండగా ఆయన వచ్చేసాడు. వాళ్ళ మధ్యలో వచ్చి నిలుచున్నాడు. మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పలేదు. సమాధానాన్ని గురించిన వార్త చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆదివారం సాయంకాలమున, అనగా ఈస్టర్ రోజు సాయంకాలం, పునరుత్థానపు రోజు సాయంకాలం అలా చెప్పాడు. కానీ ఇప్పుడు ఈ 41వ రోజు, స్తోత్రం, 40 దినముల తర్వాత, స్తోత్రం, ఎందుకంటే 1వ అధ్యాయం, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడచ్చు. అంటే 41వ రోజు జరిగిన సంఘటన, స్తోత్రం. 2వ అధ్యాయంలో జరిగిన సంఘటన 50వ రోజు జరిగిన సంఘటన, స్తోత్రం. మొదటి అధ్యాయంలోని 9 రోజులు జరిగిన సంఘటన గురించి ప్రస్తావించబడింది. 41వ రోజు ఎర్లీ మార్నింగ్, టూ ఎర్లీ కానీ కాదు, 41వ రోజు మార్నింగ్. అంతేకాకుండా కరెక్ట్ 9 రోజుల తర్వాత ఉదయకాలాన్న జరిగినటువంటి పరిశుద్ధాత్మ అనుభవం. 1వ అధ్యాయంలో యేసు వెళ్ళిపోయాడు, 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. చూసారా, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి వేరు వేరు విషయాలు ఉన్నాయి. మనం ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, యేసు ఎక్కడున్నాడు? వేర్ ఇస్ జీసస్ నౌ? వేర్ ఇస్ జీసస్? ఎక్కడున్నాడు? యేసు ఎక్కడుండడం ఏంటంటే, ఆయన చచ్చిపోయాడు, సమాధిలో ఉన్నాడు. ఆ శవాన్ని లేకపోతే ఆ భౌతికమైన దేహాన్ని ఎవరు ఎత్తుకొని పోయారు? కాబోలి వాళ్ళు అందరూ నిద్రపోతుండగా ఎవరో ఎత్తుకొని పోయారు, అంతవరకే. వాళ్ళు రాయి దొలించబడ్డాయని చూసి షాక్ అయిపోయారు. మేమందరం నిద్రిస్తున్నాం, అందరం నిద్రపోవడం ఏంటి? మీ డ్యూటీలో వేసింది దేనికి? అందరం నిద్రపోవడం ఏంటి? వాళ్ళ శిష్యులు వచ్చారా నిజంగా? ఈ రోజుల్లో అయితే సీసీ కెమెరాలు ఉన్నాయి. శిష్యులు వచ్చారంటే వచ్చి ఉండొచ్చు, వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈయన బతికున్నప్పుడు చెప్పింటాడు, రావాలి, నన్ను ఎత్తుకొని పోవాలి, నాకు ఏవో లేపనాలు పూసి నన్ను మరలా బతికించాలని చెప్పింటాడేమో అని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. యేసు ఇవన్నీ చేయలేదు. దేవుని స్తోత్రం. వారిని కలుసుకొని వారు కూడి వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడతారా? ఏమైనా అడుగుతారా? వాళ్ళు అడిగిన మాట, వాళ్ళు అడిగిన విషయం, ప్రభువా అని అడిగారు. ప్రభువా అని ప్రార్థించారు, అభ్యర్థించారు. చూసారా? ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించినట్టు మాకు నేర్పించు అని వాళ్ళు అడిగి, ఇక్కడ ఏదో నేర్పించమని కాదు, రాజ్యం అనుగ్రహిస్తావా లేదా? రాజ్యం అనుగ్రహించబడుతుందా? రాజ్యాన్ని గురించినటువంటి సూత్రాలు నియమాలు నేర్పించమని కాదు, రాజ్యం వస్తుందా లేదా, అనుగ్రహిస్తావా లేదా తెలుసుకుంటే చాలు. నువ్వు ఇవ్వాలి, నువ్వు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? అనగా రాజ్యము మీద నీకు అధికారం ఉంది, రాజ్యాన్ని రప్పించే అవకాశం ఉంది, రాజ్యాన్ని ఇప్పించే అధికారం ఉందని వాళ్ళు భావించి అలా ప్రశ్నించారు. స్తోత్రం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు మనకు, మన ఇజ్రాయేలులకు, మన యూదులకు, మన ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలకు ఈ రోమా ప్రభుత్వము యొక్క పాలన నుంచి బయటపడడానికి ఒక పొలిటికల్ లిబరేషన్ పాసిబుల్ అవుతుందా? ఒక రాజకీయపరమైన స్వాతంత్రము సాధ్యమవుతుందా? అది వాళ్ళ ప్రశ్న. యేసు ప్రభు చెప్పాడు, పొలిటికల్ ఫ్రీడమ్ సంగతి పక్కన పెట్టండి, దేర్ వుడ్ బి ఎ గ్రేట్ ఇన్నర్ ఫ్రీడమ్. ఆంతర్యములో జరగబోతున్నటువంటి ఒక స్వాతంత్రం ఒకటి ఉంది, దాని గురించి ఆలోచించండి.
అవుటర్ ఫ్రీడమ్ గురించి మీరు అవుటర్ లిబరేషన్ గురించి ఆలోచించొద్దు, ఇన్నర్ లిబరేషన్ గురించి ఆలోచించండి. వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్, హీ ఈజ్ నాట్ ఏ వీక్ మ్యాన్, హీ ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. హీ విల్ కమ్ అండ్ బ్రేక్ ఆల్ ద బాండేజెస్ అండ్ హీ విల్ మేక్ యూ ఫ్రీ ఇన్సైడ్. నీ ఆంతర్యములో నిన్ను స్వతంత్రుడుగా చేసేస్తాడు. ఆంతర్యము నుంచి నీకు విడుదల కలుగు చేస్తాడని కాదు, బాహ్యానుభవం నుంచి నీకు విడుదల కలుగు చేసి నిన్ను ఆంతర్యంలో ఉంచుతాడు. ఆంతర్యంలో ఉంచినా నువ్వు బానిసవి కాదు, ఆంతర్యంలో ఉంచినప్పటికీ కూడా నువ్వు స్వేచ్ఛాపరుడివే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం మన మూలవాక్యం కనుక దాన్ని ఒక్కసారి చదువుకుందాం. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి నేను చదువుతున్నాను, అలాగే వాడుక భాషలోంచి కూడా మనం చదువుకుందాం. ఎవ్రీ టైమ్ దే వర్ గ్యాదర్డ్ టుగెదర్ దే ఆస్క్డ్ జీసస్. ఒక్కసారినే కాదు, బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా చూడండి, వాళ్ళు కూడొచ్చినప్పుడల్లా సేమ్ ప్రశ్న. అంటే ఇంతకుముందు ఎప్పుడు యేసు జవాబు ఇవ్వలేదు, కానీ చివరిసారి కనుక చివరిసారి అని వాళ్ళకి తెలియదు. తర్వాత వాళ్ళు ఏమంటే పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు ఇశ్రాయేలునకు దేవుడు రాజ్యాన్ని, దేవుని కుమారుడు యేసు రాజ్యాన్ని అనుగ్రహిస్తానని వాళ్ళు అడగలేదు. ఎవ్రీ టైమ్ దే వర్ గ్యాదర్డ్ దే ఆస్క్డ్ జీసస్, Lord, is it now the time for you to free Israel and restore our kingdom? అది వాళ్ళ ప్రశ్న. వాడుక భాషలో చదువుకుందాం. 1వ అధ్యాయం 6వ వచనం. వాళ్ళంతా కలుసుకున్నప్పుడు ప్రభు, మీరు ఈ సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యాన్ని తిరిగి ఇస్తారా అని యేసును అడిగారు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, యేసు ఎక్కడున్నాడు? ఒకటి, యేసు శిష్యుల మధ్యలో ఉన్నాడు. జీసస్ వాజ్ అమాంగ్ హిస్ డిసైపుల్స్. స్ట్రెంత్ తగ్గిపోయి ఉన్నటువంటి మిగిలినటువంటి లాస్ట్ డిసైపుల్స్తో కాదు, రీస్టోర్డ్ డిసైపుల్స్, అనగా శిష్యత్వము మరలా రీస్టోర్ అయింది. కింగ్డమ్ రీస్టోర్ అవుతుందో కాదో కానీ ద డిసైపుల్షిప్, ద స్పిరిచువల్ డిసైపుల్షిప్ వాజ్ రీస్టోర్డ్. సుమారు 500 మందికి పైగా ప్రజలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మాట చెప్తున్నాను నేను. వెనక్కి వెళ్ళిన వాళ్ళందరూ, వాళ్ళలో కొంతమంది వచ్చి ఉంటారు, కొంతమంది రాలేదు, అది వేరే విషయం. వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చారని అనలేదు. ఒకటి, శిష్యుల మధ్యలో ఉన్నటువంటి యేసు. రెండవది, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరువారమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. వారి కన్నులకు కనబడకుండా, అనగా 500 జతల కన్నులకు కనబడకుండా, 500కు పైగా జతల కన్నులకు కనబడకుండా, మేఘము మాటున, మేఘము చాటున ఉన్నటువంటి యేసు, మేఘ వాహనములో వెళ్ళిపోయిన యేసు, మేఘాలను పాదధూళిగా చేసుకుని వచ్చే యేసు, మేఘము చాటున ఉన్న యేసు, మేఘముతో నన్ను నేను కప్పుకుంటాను అని విలాప వాక్యములో చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు మేఘాల చాటులో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హీ వాస్ బిహైండ్ ద క్లౌడ్స్, బిహైండ్ ద క్లౌడ్, మేఘము వెనకాల వెళ్ళిపోయాడు. స్తోత్రం. వారికి ఆయనకు మధ్యలో, గురువుకు శిష్యులకి మధ్యలో మేఘం వచ్చింది. ఆ మేఘము కదిలి వెళ్ళిపోయిన తర్వాత గురువు గారు కనిపిస్తారని ఆశించారు. ఆ మేఘము ఎక్కడికో తీసుకుని వెళ్ళింది. మేఘము చాటున ఏదో జరిగింది. మేఘము చాటున మహిమ కార్యము జరిగింది. మేఘము మనుష్య కుమారుల నుండి వేరు చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేఘము చాటున ఉన్న యేసు. మూడో విషయము, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం. గలిలయ మనుషులారా, పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే. ఎక్కడ చేర్చుకోబడ్డాడు? పరలోకమునకు చేర్చుకొనబడ్డాడు. పరలోకమునకు చేర్చుకొనబడ్డాడు అంటే దాని అర్థం ఏంటి? దాని గురించే లూకా సువార్తలో రాయబడినట్టు ఒక మాట చదువుతాను. పరలోకమునకు చేర్చుకొనబడ్డాడు అంటే ఏమని రాయబడింది అక్కడ? స్తోత్రం. వారిని ఆశీర్వదించుతుండగా ఆయన వారిలో నుంచి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. కానీ మార్కు సువార్తలో స్పష్టంగా రాయబడిన మాట నేను చదువుతున్నాను. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమునకు ఆసీనుడాయను. ఆరోహణుడాయను, ఆయన ఆసీనుడాయను. ఆరోహణమైపోయి
అగుపడకుండా పోయి ఆరోహణమైపోయి ఆయన ఆసీనుడై అక్కడ అభ్యర్థిస్తూ ఉన్నాడు, అనగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, పరలోకమునకు చేర్చుకొనబడిన యేసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ఎక్కడున్నాడు అనే దాని గురించి, యేసు యొక్క అస్తిత్వాన్ని గురించి, యేసు లేడు అని అనలేము. యేసు అనే ఆయన లేడు అని అంటున్నారు. యేసు తన జననానికి ముందే ఉన్నాడు, తన జీవితానికి ముందే ఉన్నాడు. యేసు తన మరణం తర్వాత కూడా ఉన్నాడు. యేసు ఇప్పటికీ ఉన్నాడు. స్తోత్రం. ఒకటి, ఆయన శిష్యులతో ఉన్నాడు. 2వది, ఆయన మేఘము చాటున ఉన్నాడు. 3వది, ఆయన పరలోకంలో ఉన్నాడు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. వేర్ ఈజ్ జీసస్ ఆర్ వేర్ వాస్ జీసస్? వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు యేసుతో కూడా ఉండినవారు. వాళ్ళ మాటలు వీటన్నిటి చూసి వీళ్ళు ఏమనుకున్నారు? మాటలు బాగున్నాయండి, మంచి థియాలజీ అండి, ఇట్స్ గుడ్ ఫిలాసఫీ అండి, మా జూయిష్ వేదాంతం కన్నా మీది బాగుంది అని కాదనింది. మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే మీ మాటల్లో ధైర్యానికి కారణం మీరు బాగా స్టడీ చేశారని కాదు, మీకు మంచి మెమరీ ఉందని కాదు. దీనికి కారణం ఒకటే, మీరు యేసుతో కూడా ఉన్నవారు. యు వేర్ విత్ జీసస్. యేసు మనతో ఉండడం, లేదంటే మనం యేసుతో ఉండడం, దట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్, దట్ ఈస్ అవర్ క్వాలిఫికేషన్. మనం యేసుతో ఉన్న సాక్ష్యం చూడండి. ఏమంటే మీ ధైర్యం యొక్క రహస్యం ఏంటి? మేము యేసుతో ఉన్నామండి, అదేనండి అని వీళ్ళు చెప్పలేదు, అవతల వాళ్ళు చెప్తున్నారు. వీరు యేసుతో కూడా ఉండినవారు. యేసుతో కూడా ఉన్న వాళ్ళకి ధైర్యం వస్తుంది. యేసుతో ఉన్న వాళ్ళకి యేసులో ఉన్న ధైర్యం వస్తుంది. యేసుతో ఉన్న వాళ్ళకి యేసు అనుభవించిన శాంతి వస్తుంది. యేసుతో ఉన్న వాళ్ళకి యేసులో ఉన్న ఆత్మ వాళ్ళలో, ఈ ప్రజల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. అపోస్తలుల యొక్క, పరిశుద్ధుల యొక్క, సేవకుల యొక్క కార్యాల్లో యేసు ఉన్నాడు. ఆయన గుర్తు చేయబడుతున్నాడు. హోలీ స్పిరిట్ వాస్ జస్ట్ రిమైండింగ్ ద పీపుల్, ఈవెన్ జెంటైల్స్, జూస్ అండ్ అదర్ పీపుల్ అబౌట్ జీసస్. దేవుని స్తోత్రం. శిష్యులతో ఉన్న యేసు, మేఘాల చాటున ఉన్న యేసు, పరలోకములో ఉన్న యేసు, సేవకుల యొక్క కార్యాలలో ఉన్నటువంటి యేసు. కాబట్టి యేసు అన్ని చోట్ల విస్తరించి ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు. ఈ యేసును మనలో కలిగి మనం ముందుకు సాగడానికి ప్రభు మన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.